ఒకరోజు ఉదయం ఆచార్య చాణక్యుడు తన విద్యార్థులకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పించాలనుకున్నారు. అందుకోసం ఆయన ఒక నూనె దీపం తీసుకొని తరగతిలోకి వచ్చారు. ఆ దీపం చిన్నదిగానే ఉన్నా అందులో వచ్చే కాంతి ఎంతో వెలుగునిస్తోంది. అయితే దానిలో నూనె తక్కువగా ఉందని విద్యార్థులు గమనించారు. చాణక్యుడు ఆ దీపాన్ని గది మధ్యలో ఉంచి విద్యార్థులను అడిగారు, మీకు ఈ దీపం గురించి ఏమి తెలుసు? విద్యార్థులంతా కలిసి సమాధానం ఇచ్చారు, గురూజీ, దీపం వెలుగుతోంది అని. చాణక్యుడు చిరునవ్వుతో, మంచిది. కానీ దీపం ఎందువల్ల వెలుగుతోందో మీరు ఆలోచించారా? దీని వెనుక కారణం ఏమిటి అని అడిగారు. ఒక విద్యార్థి వెంటనే జవాబిచ్చాడు, గురూజీ, దీపం నూనె వల్ల వెలుగుతోంది అని. చాణక్యుడు చిరునవ్వుతో బహుమంచి అని అన్నారు. నూనె ఈ దీపానికి ఇంధనం. దీపం వెలిగిపోవడానికి నూనెను సమర్థంగా వినియోగించాలి. ఇప్పుడు దీన్ని మన జీవితంతో పోల్చి చూడండి. నూనె లాంటిది మన సమయం. మన జీవితం ఈ నూనె లాంటి సమయం వల్ల వెలుగుతోంది. ఒక్కసారి నూనె తక్కువైతే దీపం ఆరిపోతుంది. అలాగే మన సమయాన్ని వృధా చేస్తే మన విజయాల దీపం కూడా ఆరిపోతుంది. విద్యార్థులు ఆసక్తిగా ఈ ఉపమానాన్ని వినిపించారు. అప్పుడే చాణక్యుడు మరింత వివరించేందుకు ఒక చిన్న కథ ప్రారంభించారు. ఒక్కసారి వికాస్ అనే విద్యార్థి ఉన్నాడు అని చాణక్యుడు తన కథను ప్రారంభించారు. వికాస్ చాలా తెలివైనవాడు. అయితే తనకి ఒక పెద్ద సమస్య ఉండేది. సమయాన్ని సరిగ్గా వినియోగించలేకపోవడం. ఉదయం ఆలస్యంగా లేవడం, ఎక్కువ సమయం ఆటల కోసం కేటాయించడం, అవసరమైన పనులను వాయిదా వేయడం అతని అలవాటు. నేను రేపు చేస్తాను అనడం అతని నిత్య జీవితంలో ఓ నామమాత్రపు మాటగా మారింది. రోజురోజుకు అతడు అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేసేవాడు. ఒక్కరోజు పరీక్షల సమయం వచ్చేసింది. అప్పుడే వికాస్ గ్రహించాడు తాను ఎంత సమయాన్ని వృధా చేశాడో. అతడు రాత్రంతా కష్టపడి చదవాలని ప్రయత్నించాడు. కానీ అప్పటి వరకు పట్టించుకోని పాఠాలు, కీలకమైన విషయాలు అతని మెదడులో చొరబడలేకపోయాయి. అతడి చదువు గందరగోళంగా మారింది. ఫలితంగా అతడు పరీక్షల్లో విఫలమయ్యాడు. మరోవైపు అతడి సహచరులు సమయాన్ని సద్వినియోగం చేస్తూ ప్రతిరోజూ క్రమశిక్షణతో చదివారు. వారు ప్రతి పనిని నిశితంగా పూర్తి చేశారు. చివరికి వారు పరీక్షల్లో అత్యున్నతమైన ఫలితాలను సాధించారు. వికాస్ తన తప్పును అర్థం చేసుకున్నప్పటికీ అప్పటికే చాలా ఆలస్యమైంది. సమయం తిరిగి పొందలేని నిధి. ఒకసారి అది పోతే పూర్తిగా కోల్పోతాం. చాణక్యుడు దీపాన్ని చూపిస్తూ ఆ కథ ద్వారా విద్యార్థులకు సమయానికి సంబంధించిన గొప్ప పాఠం నేర్పించారు. నూనె లాంటి సమయాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. దీపం వెలుగుతుందంటే దాని నూనె సరిగ్గా ఖర్చవుతుందన్న సంకేతం. అలాగే మీరు మీ సమయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి వినియోగిస్తే మీ విజయాల కాంతి ఎప్పటికీ వెలుగుతూ ఉంటుంది. ఒక విద్యార్థిగా మీకు మీ సమయం చాలా విలువైనది. ప్రతి క్షణాన్ని మీకు నష్టపరచకుండా అందులో ప్రతి కొంచెం ఉపయోగించండి. చదువుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, నైపుణ్యాలను అభ్యసించడం ద్వారా మీ సమయాన్ని సద్వినియోగం చేయండి. ఒక్కసారిగా పెద్ద విజయాలను ఆశించకండి. ప్రతిరోజు చిన్న చిన్న కృషి చేయడం ద్వారా మీరు పెద్ద విజయాలను సాధించగలుగుతారు. ఈ పాఠాన్ని విన్న తరువాత విద్యార్థులు తమ జీవితంలో గొప్ప మార్పులు తీసుకొచ్చారు. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం ప్రారంభించారు. తమ రోజును ముందుగానే ప్లాన్ చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. అవసరమైన పనులపై దృష్టి పెట్టి నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టారు. ప్రతి క్షణాన్ని సమర్థంగా ఉపయోగించడం వల్ల వారు తమ చదువుల్లో గొప్ప ఫలితాలను సాధించారు.
చాలా రోజులకు వారంతా విజయవంతమైన వ్యక్తులుగా ఎదిగారు. వారు ఎప్పుడూ ఆచార్య చాణక్యుని ఉపమానాన్ని గుర్తుంచుకున్నారు. నూనెలాంటి సమయం దుర్వినియోగం చేయకండి. అది మీ విజయాలని దీపాన్ని వెలిగిస్తుంది. సమయం అంటే విలువైన నిధి. దీపంలో నూనెలాంటి సమయాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. సమయం వృధా చేస్తే మన విజయాల కాంతి వెలగదు కదా! ప్రతిరోజు క్రమశిక్షణ మరియు సమయ నిర్వహణ ద్వారా మీ విజయాల పునాది నిర్మించండి. చాణక్యుని ఈ పాఠం ప్రతి విద్యార్థికి మాత్రమే కాదు, జీవితాన్ని విజయవంతంగా నిర్మించుకోవాలనుకునే ప్రతి ఒక్కరి మార్గదర్శకంగా ఉంటుంది.